అంటే బేసిక్గా ఏ ఏజ్ గ్రూప్ అని తెలుసుకోవాలని మొదలు అసలు సోరియాసిస్ అంటే ఏంటో మనం తెలుసుకోగలిగితే మన ఏజ్ గ్రూప్కి రిలేట్ చేసుకోవాలని అర్థమవుతుంది. అసలు సోరియాసిస్ అంటే ఏంటంటే నార్మల్గా ప్లేక్స్ రూపంలో అంటే ఆ స్కిన్ నిర్మోచన ప్రక్రియ ఎప్పుడు 28 నుంచి 30 రోజులకు ఒకసారి చర్మం యొక్క పీలింగ్ జరుగుతుంటుంది. ఇది మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. అది క్లియర్గా విజిబుల్ కావాలంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో వింటర్లో అంటే చలికాలంలో మనం చూసినట్లయితే చర్మం బాగా డ్రైగా పొడిగా బారినప్పుడు మనకు అక్కడ పొలుసుల్లాగా కనబడుతూ ఉంటాయి. అది మామూలుగా ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ 28 రోజుల నుంచి 30 రోజుల నుంచి మెట్టుకొని 3 నుంచి 6 రోజులకు మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎక్కువగా మనకి ప్లేక్స్ అనేవి పైకి డెవలప్ అవుతూ ఉంటాయి, పొలుసులు లాంటివి బయటకు వస్తూ ఉంటాయి. అది ప్యాచీ రూపంలో రావచ్చు, లేదా శరీరం అంతా రావచ్చు, లేకపోతే ఒక్కొక్క స్పాట్స్లలో రావచ్చు. అది డిఫరెంట్ బట్టి ఉంటుంది. అందుకనే మన సోరియాసిస్ని మనం 5 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. 5 రకాలలో ముఖ్యంగా ఏంటంటే ప్లేక్ సోరియాసిస్ అని ఒకటి ఉంటుంది. ఇది నార్మల్గా 25 to 30 ఇయర్స్ తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాప్కిన్ సోరియాసిస్ అంటారు. నాప్కిన్ సోరియాసిస్ అంటే మామూలుగా మనకు చిన్నపిల్లలు ఎక్కువసారి నాప్కిన్స్ పెట్టుకుని ఓల్డ్ ఏజ్లో ఎక్కువ నాప్కిన్స్ పెట్టుకున్న వాళ్ళలో ఎప్పుడైతే మనం నార్మల్గా ఏమంటే అది డర్మటైటిస్ ఉండొచ్చు, ఎలర్జీ వచ్చింది అనుకుంటా. కానీ కొన్ని రేర్ కేసెస్లో నాప్కిన్ సోరియాసిస్ కూడా ఉంటుందండి. చిన్నపిల్లల్లో మొత్తం గ్లూటియర్ రీజన్లో అవంతా రెడ్గా అయిపోవటం, పొలుసులాగా రావటం అట్లా ఉంటుంది. గుట్టే సోరియాసిస్ అని ఒకటి ఉంటుంది. గుట్టే సోరియాసిస్ ఎక్కువ శాతం మనకి ఫీమేల్స్లలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది. అది చాలా మందిలో ఈ మధ్యలో ఎక్కువగా కామన్ అయిపోయింది. మళ్ళీ అలా కాకుండా మరి పుష్లార్ సోరియాసిస్ ఉంది, అంటే చేతులకి కాళ్ళకి వస్తుంటుంది. ఇది 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో లేదా 30 నుంచి ఎబో ఉన్న పేషెస్లో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏంటంటే మొత్తం బాయిల్స్ లాగా అనిపించేసి మొత్తం చీమ్ గారుతా పగిలిపోయి ఉంటుంది. అలా కాకుండా ఫైనల్ వన్ ఏంటంటే ఎరిథ్రోమెటస్ సోరియాసిస్ అని ఉంటుంది. ఇదేంటంటే శరీరం అంతా వస్తుంది 90%. ఈ కేసెస్లో ఏంటంటే దీనికి ఏజ్ లిమిట్ అంటూ లేదు. మనకు ప్లేక్ సోరియాసిస్కి ఎరిథ్రోమెటస్ సోరియాసిస్కి ఏజ్ లిమిట్ అని లేదు. చిన్నపిల్లల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ మోస్ట్లీ ఒకటేంటంటే ఓవరాల్గా అన్ని సోరియాసిస్ మనం అనలైజ్ చేసినట్లయితే ఒక 20-25 ఇయర్స్ లేదా 18 ఇయర్స్ నుంచి కూడా మనం సోరియాసిస్ రావడం అనేది మనం చూడొచ్చండి.